పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని మనం ఒక 10 నిమిషాలు అలా ధ్యానం చేసుకుని మనం ముగించేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఏ విధంగా రాస్తుంది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ప్రియులరా, 2 సార్లు వచ్చింది ఒకే మాట. ఎక్కడ 2 సార్లు వచ్చిందంటే రొట్టె దగ్గర వచ్చింది, ఆ తర్వాత ఒక గిన్నె ఎత్తి పట్టుకున్నప్పుడు కూడా ఆ మాట వచ్చింది. ఏం మాట అంటే అక్కడ మనం చూస్తే పాత్రను పైకెత్తినప్పుడు వచ్చింది, రొట్టెను కూడా పైకెత్తినప్పుడు వచ్చింది. ఏ మాట వచ్చింది చెప్పండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. త్రాగమని వచ్చిందా? రొట్టెమో తినమని వచ్చింది. రొట్టెమో తినమని వచ్చింది, పాత్ర ఏమో తాగమని వచ్చిందంట. అక్కడ వచ్చినటువంటి మాట ఏంటి? గూగుల్ మీట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరలా నేను చదువుతాను, అదేంటనేది మీరు చెప్పాలి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. 2 సార్లు వచ్చింది ఒకే మాట. పాత్ర అన్న విషయం లోపల ఉన్న వాళ్ళు చెప్పండి. జ్ఞాపకం చేసుకునే కన్నా పాత్ర అని వచ్చింది. పాత్ర అన్న విషయం కూడా ఉన్నది. స్తోత్రం. క్రొత్త నిబంధన జ్ఞాపకం చేసుకోండి అన్న మాట ఇంపార్టెంట్. 2 సార్లు వచ్చింది. రొట్టెను పైకెత్తినప్పుడు వచ్చింది, పాత్రను కూడా పైకెత్తినప్పుడు వచ్చింది. ఎవరైనా ఆయన శరీరముగా విరిచి మీకు ఇస్తున్నటువంటి ఆ రొట్టెను ఆయన శరీరంగా తీసుకోవాలి. ఆయన శరీరంగా విరిచి ఇస్తున్నటువంటి ఆ రొట్టెను రొట్టెగా కాదు, ఆయన శరీరంగానే తీసుకోవాలి. పాత్ర కొరకు ప్రార్థన చేసిన తర్వాత దానిని మీ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ ద్రాక్ష రసమును ఆయన రక్తంగా మీకు ఇస్తున్నప్పుడు ద్రాక్ష రసంగా త్రాగకూడదు, ఆయన రక్తంగానే దాన్ని మనం తీసుకోవాలి. అయితే ఇది చేస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. అసలు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అసలు దేవుడు జ్ఞాపకం ఉంటున్నాడా? ప్రియులరా, తెల్లవారితే నిద్ర మంచం నుంచి లేచిన దగ్గర నుంచి ఎన్నెన్నో జ్ఞాపకాలు ఉంటున్నాయి. ఎవరెవరో జ్ఞాపకం వస్తున్నారు. కానీ ఎన్నోసార్లు మనం దేవునిని జ్ఞాపకం చేసుకోవడం మానేసాం, దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకోవడం మానేసాం. చాలామంది జ్ఞాపకం లేనప్పుడు మరిచిపోయారని అర్థం. జ్ఞాపకం లేదు అంటే దాని అర్థం ఏంటి? మరచిపోయారు అని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది దేవునితో మాట్లాడటం మర్చిపోతారు, జ్ఞాపకం ఉండదు. ఒక ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణంలో జ్ఞాపకం వస్తుంది, అరే నేను ప్రార్థన చేసుకోలేదు అని.
ఏయో విషయాలలో పాలు పంపులు పొందేస్తూ ఉంటున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. దేవుడు అప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు. వీళ్ళరా, ప్రాముఖ్యంగా మనం దేవునిని పాత్ర దగ్గర జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది బాగా. మీ దాకా తీసుకొచ్చేస్తున్నటువంటి ఆయన శరీరంగా ఇవ్వబడుతున్నటువంటి ఆ రొట్టెను మీరు తీసుకుంటున్నప్పుడు కూడా ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఆయన మనలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు గనుక మనం కూడా ఆయనను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధ గ్రంథంలో మరి మనకి అనేక మందిని ఆయన ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన అనేక మందిని ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఏమైపోదు. మనమే గనక ఆయన దృష్టిలో లేకపోతే మనం ఏమైపోదు. నేటికి మనం సజీవంగా ఉన్నామంటే మనలను ఇంకా ఆయన ఎక్కడో జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాడని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వెవరినైనా మర్చిపోవచ్చు, కానీ ఆయన ఎవరిని మర్చిపోవట్లేదు. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాడు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఎంత దూరం నుంచి నువ్వు లోపలికి వచ్చి వాక్యం వింటున్నావో, తినేసి పడుకోవచ్చు ఈ సమయంలో, కానీ తినేసి పడుకోకుండా గూగుల్ మీట్ని కనిపెట్టుకుంటూ వాక్యం వింటున్నావంటే ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన నేను నిజంగానే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం సరైన రీతిలో సరిగ్గా ఆయనను జ్ఞాపకం చేసుకోకుండానే రొట్టెని తీసుకుంటున్నాం, మనం ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాం. మనం సరైన రీతిలో ఆయన జ్ఞాపకం చేసుకోకుండానే ఆయన శరీరం అని ఎరిగినప్పుడు నువ్వు నిజంగా ఆయనను మనస్ఫూర్తిగానే జ్ఞాపకం చేసుకుంటున్నావా? ప్రియులరా, మనం ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు తప్పకుండా ఆ సిలువలో వేలాడుతున్న యేసు మన కొరకు పడినటువంటి శ్రమలను మనం తప్పకుండా ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. మనలను ఆయన జ్ఞాపకం చేసుకొని మనల్ని ఎంతగా దీవించినాడు. మనం ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన మరణ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన కొరకు ఆయన పడ్డ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటానికి ఆయన ఇది పెట్టడం జరిగింది. అందుకే పౌలు గారు ఏమని చెప్పాడంటే, మనం గనక 23వ వచనాన్ని గనక చదివితే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకున్నాడు అన్నాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలనే పొందాను నేను. ఈ ప్రాసెస్ అంతా ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. అసలు ఈ రొట్టెను ఎందుకు తీసుకోవాలి, ద్రాక్షరసాన్ని ఎందుకు తీసుకోవాలంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయనే పెట్టాడు. ప్రియులరా, ఆయన తన శిష్యులకి ఇచ్చినప్పుడు కూడా రాత్రి ఆయన స్వయంగా రొట్టెను పైకెత్తినట్టు ఉంది, పాత్రను కూడా పైకెత్తినట్టు మనం చూస్తాం. ఆయన రాత్రి యేసు ప్రభు ఏదైతే చేశాడో దానినే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధానాల్లోనే మనం కూడా చేస్తా ఉన్నాం. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎందుకు పెట్టాడంటే శిలువ మరణమును ఎప్పుడూ ఎవరూ మర్చిపోకూడదు. ఆయన మన కోసం పడినటువంటి ఆ శ్రమలు కానీ, ఆయన మన కొరకు మరణించిన ఆ మరణం కానీ చాలా గొప్పది. దేవుడికి స్తోత్రం. ఆయన మన నిమిత్తం మరణించి ఉండకపోతే మనం మరణంలోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళమే. ఆయన మన కొరకే గనక మరణించకపోతే మనం మరణంలో పడిపోయేవాళ్ళం. ఏ మరణంలో? రెండో మరణంలో పడిపోయేవాళ్ళం. రెండో మరణం ఏంటి? అగ్నిగుండం. అందుకు మనం అగ్నిగుండంలోకి వెళ్ళిపోకుండా, రెండవ మరణంలోకి వెళ్ళిపోకుండా ఆయన మరణం మనల్ని అడ్డుకుంది. ఆయన మరణమే మనకి అడ్డొచ్చింది. ఆయన మరణమే
మనల్ని రెండవ మరణంలోకి వెళ్ళిపోకుండా మనల్ని ఎంతో కాపాడింది అని చెప్పుకోవచ్చు. ఇంతగా మరణించినటువంటి యేసు రెండవ మరణంలోకి వెళ్ళిపోకుండా మన కొరకు మరణించినటువంటి యేసు మరణాన్ని మనం ఆయన శరీరాన్ని తినేటప్పుడు, ఆయన రక్తాన్ని త్రాగేటప్పుడు మనం నిజంగానే జ్ఞాపకం చేసుకుంటున్నామా? నిజంగానే మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఏదో పై పైన జ్ఞాపకం చేసుకుంటున్నామా? లోపల నుంచి జ్ఞాపకం చేసుకుంటే కనుక అసలు ఇది నేను తీసుకోవడానికే అర్హుణ్ణి కాదు, అసలు దీనిని నేను ఇవ్వడానికి కూడా అర్హతే లేదు అనేటువంటి మాటలు నీ నోట లోపల నుంచి బయటకు వస్తాయి. కానీ మనం సరిగ్గా జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఏదో ఇస్తున్నాం, నెలకొకసారి తింటున్నాం, త్రాగుతున్నాం, వెళుతున్నాం. నేను ఇచ్చేటప్పుడు నీ దృష్టి ఎక్కడ ఉంటుంది? నువ్వు తినేటప్పుడు నీ దృష్టి ఎక్కడ ఉంటుంది? నువ్వు త్రాగేటప్పుడు నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? నిజంగానే అది ప్రభు శరీరం అని వివేచించే తింటున్నావా? నిజంగానే అది ప్రభు రక్తమని వివేచించే నువ్వు త్రాగుతున్నావా అనేది బాగా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు జస్ట్ మనం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే అది ఎంతో మంచిది. జస్ట్ మనం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు, ఇంకా ఆయనను నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్టే. ఆయన మరణమే గనక ఏ మనుషుడికైనా జ్ఞాపకం ఉంటే ఇంకా ఎప్పుడు అడుగు తీసి అడుగు వేసే ప్రతిసారి ఇంకా ఆయన జ్ఞాపకం ఉంటాడు. మెయిన్ మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం లేకపోవడం వల్లనే మనం చాలా విషయాల్లో జ్ఞాపకం లేకుండా ఆయనను గూర్చిన జ్ఞాపకమైన మెలకువ లేకుండా ఎన్నోసార్లు మరిచిపోయావు. కానీ దేవుడు నిన్ను మరిచిపోలేదు. నీవు పడ్డ బాధలను బట్టి, నువ్వు పడ్డ కష్టాలను బట్టి, నువ్వు నలిగిపోతున్న నలుగులాటను బట్టి దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు నా చెయ్యి వదిలేశాడు అని నీకు అనిపించవచ్చు. నీ ఆర్థిక సమస్యలను బట్టి, నీ ఇబ్బందులను బట్టి దేవుడు నన్ను ఎప్పుడో మరిచిపోయాడు, ఏనాడో మరిచిపోయాడు అంటూ నీకొచ్చిన కష్టంలో నువ్వు అప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ నన్ను అసలు ఆయన జ్ఞాపకమే చేసుకుంటలేదు అని మాట్లాడతావు. నువ్వు జ్ఞాపకం చేసుకునేది ఎప్పుడంటే, మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకునేది ఎప్పుడు? వ్యతిరేకమైన పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు. అప్పుడు ఎలాగైతే మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుంటున్నావో, ఆయన శరీరాన్ని తీసుకునేటప్పుడు, ఆయన రక్తాన్ని త్రాగేటప్పుడు కూడా అదే విధంగా మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ప్రతి ఒక్కరికి ఉపకారమే చేస్తున్నాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన అందరినీ కాపాడుతానే ఉన్నాడు. ఆయన ఉపకారం చేసేవాడు. ఆయన అపకారం ఎవ్వరికీ చేయడు. అపకారం మనిషి చేస్తాడు కానీ ఉపకారం దేవుడే చేస్తాడు. ఆయన నువ్వు దిగులుతోనూ బాధతోనూ కలవరంతోనూ ఉంటే, ఏడుపుగొట్టు ముఖం దానిలాగా ఏడుపుగొట్టు ముఖంతో ఉన్నావు అనుకో, నిన్ను అందరూ వదిలేస్తారు కానీ ఆయన మాత్రం జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు కలవరంతో ఉన్నావు అనుకో, అందరూ నిన్ను పక్కన పెడతారు కానీ ఆయన మాత్రం నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎలా చెప్తున్నారని అడిగితే, చెరసాల్లో ఉన్నటువంటి ఇద్దరికి కల వచ్చింది. కల వస్తే ముఖాల బాగోలేదు. వాళ్ళ ముఖాలలో విచారం కనిపిస్తుంది, వాళ్ళ ముఖాలలో కలవరం కనిపిస్తుంది, వాళ్ళ ముఖాలలో దుఃఖమే కనపడుతుంది. ఇక దుఃఖం ఉన్న వాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వగలుగుతారా? నవ్వు ఉంటుందా? ఏడుపుగట్టు ముఖంతో ఉన్నారనుకోండి, అదే అలాగున్నావే, తినలేదా? కొంతమందికి తిండి లేకపోయినా నవ్వు ఉండదులేండి. ఆ రోజు మంచిది భోజనం లేదనుకోండి, వాళ్ళకేముండదు, ఉండదు. మరి పరిస్థితులు ఏమైనాయో తెలియదు కానీ, మరి ఎలా ఉన్నాయో తెలియదు కానీ, డబ్బులు ఉన్నాయో మరి ఉన్నాయో లేవో మరి నాకు తెలియదు కానీ,
ఈ రోజైతే తెచ్చుకోలేదు మొక్కలో, మొహం బాగోదు. ఇవాళ అదోలాగా ఉంటుంది, ఇవాళంతా అదోలాగా అయిపోతుంటుంది. ఆ, అసలు ఉండదు. ఆదివారంలాగా ఉండదు, అది లేకపోతే ఉండదు. అది ఉండాలి. అసలు ఉత్తి రోజుల్లో లేకపోయినా పర్లేదు, అసలు ఆదివారం మాత్రం అది అలవాటు అయిపోయింది మనకి. అది లేకపోతే పని అవ్వదు. ఇక ఆ రోజంతా కూడా ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉంటావు, ₹1,00,00,000 పోగొట్టుకున్న దానిలాగా. దారిలో నడుచుకుని వస్తూ ఉంటే 10 కాసులు బంగారం పోగొట్టుకున్న దానిలా ఉంటుంది ముఖం. దేవుడి స్తోత్రం. ప్రియులరా, నిజంగా ఆయన నీ ముఖం బాగోకపోతే నిజంగా ఆయన నేను చూస్తున్నాడు. ఆయన నీవు బాగోలేనప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఒకప్పుడు నీ కోసం నా కోసం సిలువ త్యాగం చేశాడు, మరణించాడు, శ్రమలు పడ్డాడు. కానీ అది నువ్వు జ్ఞాపకం చేసుకోవా? తింటున్నప్పుడు త్రాగుతున్నప్పుడు జ్ఞాపకం ఉంటున్నాడా? కూర్చుంటున్నప్పుడు నుంచుంటున్నప్పుడు జ్ఞాపకం ఉంటున్నాడా? పడుకుంటున్నప్పుడు పడుకుని నిద్ర లేచిన తర్వాత జ్ఞాపకం ఉంటున్నాడా అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. అది వాడలోనికి ప్రవేశించిన నోవాహుని ఆయన ఏం చేశాడంట? జ్ఞాపకం చేసుకున్నాడని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆదికాండం 8:1 ఆ మాట మనం చదువుతాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చెరసాల్లో ఒకే రాత్రి కలల కన్నా ఆ ఇద్దరికి కూడా ప్రతి విషయం కూడా క్లియర్గా యోసేపు ద్వారా బయలుపరిచి వాళ్ళకి చెప్పినటువంటి దేవుడికి స్తోత్రం. స్వయంగా యోసేపు యేసు ప్రభుకే సూచనగా కనపడుతున్నాడు. స్వయంగా దుఃఖముఖాలతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి యోసేపు ఎందుకు అలా ఉన్నారో, దేనికి అలా ఉన్నారో అని అడిగాడు. ఇక్కడ స్వయంగా యేసు ప్రభుకే సూచనగా కనపడతాడు. నిన్ను పలకరిస్తున్నాడు, ఎందుకు అలా ఉన్నావని. నిన్ను జ్ఞాపకం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అనడానికి ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? పలకరిస్తున్నాడు. బైబిల్లో నెహెమ్యా గ్రంథంలో అర్తహషస్త రాజు కూడా రాజుకి ద్రాక్షరసపు గిన్ని అందించేటప్పుడు నెహెమ్యా, ప్రియులరా, అర్తహషస్త రాజు పాత్ర కూడా ఓ పక్కనెట్టు, ఆ గిన్నె కూడా ఓ పక్కనెట్టు, అసలు నీకు వ్యాధి లేదు, బాధ లేదు, ఏమీ లేదు, నేడు నువ్వు నీ ముఖం అలాగుందేంటి అని అడిగాడు. జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అర్తహషస్త రాజు కూడా స్వయంగా దేవునికే సూచనగా ఉన్నాడు. నువ్వెందుకు అలాగున్నావు అని నీ ప్రతికూల పరిస్థితుల్లో నేను పలకరిస్తూ నిన్నెంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వెంతవరకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఈరోజు క్లుప్త సందేశం, నువ్వెంతవరకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నువ్వు నిజంగానే జ్ఞాపకం చేసుకుంటున్నావా? రోజుకి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నావు? రోజుకి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నావు? మెలకువగా ఉన్నప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటున్నావా? నిద్రలో జ్ఞాపకం ఉంటున్నాడా? నిద్రపోవచ్చు కానీ గాఢ నిద్రలోకి వెళ్ళకూడదని చెప్పాను ఇది వరకు. దేవుడి స్తోత్రం. నిద్రపోవచ్చు కానీ మెలకువగా ఉండి నిద్రపోవాలని చెప్పాను. అర్థం కాలేదు చాలామందికి మాట. నిద్రపోవచ్చు కానీ మెలకువగా ఉండి నిద్రపోవాలి. ఇదేంటండి బాబు అలా మాట్లాడుతున్నారు అనిపించవచ్చు, మర్మం అది. ఆ తర్వాత అర్థం చేసుకోండి. మెలకువగా ఉండే నిద్రపోవాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, నిద్రలోకి వెళ్ళిపోయావంటే జ్ఞాపకం లేదు, దేవుణ్ణి మర్చిపోయాం అనుకోవచ్చు. పగలంతా తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా అస్తమానం నీ జ్ఞాపకం ఉన్నాడా? ఎక్కడ ఉంటున్నాడో ఏం లేడు. ఆయన ఎంత జ్ఞాపకం లేడంటే ముద్ద కూడా మింగేస్తున్నాం, ప్రార్థన కూడా చేసుకుంటలేదు. ముద్ద మింగేటప్పుడు ముద్ద మింగేసిగా జ్ఞాపకం వస్తున్నట్టు. కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ఎంత జ్ఞాపకం చేసుకునే మనిషివి, ఎలా ఉండేదానివి, ఎలాగైపోయావో. టీ గ్లాసు చేతికిస్తే ప్రార్థన చేసుకునేదాని,
ఎవరైనా ఏదైనా పెడితే స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేసుకుని తినేదానివి. మింగేత్తమే, ఏమి లేదు ఇంకా. ట్యాబ్లెట్ మింగినట్టు మింగేయడమే. అస్సలు జ్ఞాపకం ఉండట్లేదు దేవుడు. నిజంగా ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతుంది ఏంటంటే, ఆయనను మనం జ్ఞాపకమే చేసుకోవట్లేదు. ఆయన నీకు ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడు? నేను ఒక మాట అంటాను, ఎన్నాళ్ళ క్రితం నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు? ఎన్ని రోజులయ్యింది దేవుడిని జ్ఞాపకం చేసుకున్న ఆయన్ని? దేవుడి స్తోత్రం. ఆదివారం జ్ఞాపకం వచ్చారు కొంతమందికి ఆయన ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడు? ఆదివారం జ్ఞాపకం వచ్చాడు. మరి కొంతమంది ఏమంటారంటే, ఇదేంటి ఇయ్యాల ఎక్కడికి వెళ్తున్నావు? ఇయ్యాలే ఆదివారం అన్న సంగతి మర్చిపోయాను నేను. ఆదివారం ఇయ్యాలా? ఆదివారం అన్న సంగతి కూడా మర్చిపోయిన బ్యాచ్ కూడా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. గూగుల్ మీట్ ఆదివారం ఏ టైమో మర్చిపోయే బ్యాచ్ ఉన్నారు. శుక్రవారం ఏ టైమో మర్చిపోయే బ్యాచ్ ఉన్నారు. ప్రతిరోజు పగలే టైమో మర్చిపోయే, మధ్యాహ్నం టైం ఏ టైమో మర్చిపోయే బ్యాచ్ ఉన్నారు. పెందలకాడ ప్రార్థన ఏ టైమో మర్చిపోయే బ్యాచ్ చాలామంది ఉన్నారు. దేవుడికి స్తోత్రం. నువ్వు మర్చిపోతున్నావంటే దేవుణ్ణే మర్చిపోయావు. ప్రార్థనా టైమింగ్స్ మర్చిపోయావంటే నువ్వు ఇంకెవరిని మర్చిపోయావు? ప్రతిసారి జ్ఞాపకం చేయవలసి వస్తుంది నీకు. జ్ఞాపకం చేసుకో. అది కరెక్ట్ కాదు అసలు. నీ అంతటా నీకే జ్ఞాపకం రావాలి. నీ అంతటా నీకే జ్ఞాపకం ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఇందాక అనసి ఇప్పుడు కదా, జబ్బుకొళ్ళు దానికి పిల్లలు పుట్టారు. జబ్బుకొళ్ళు లేని దానికి పిల్లలు లేరు. జబ్బుకొళ్ళు లేవు అన్నదానికి ఎవరు లేరు? పిల్లలు లేరు. జబ్బుకొళ్ళు దానికి పిల్లలు పుట్టారు. ఇక బాధ వచ్చేస్తుంది కదా, ఇక ముఖంలో నవ్వేముంటుంది? ఏమా పిల్లల్ని ఎత్తేసుకుంటుంది. అక్క పిల్లల్ని ఎత్తేసుకుంటే ఇవిడికి మరి బాధగా ఉంటుంది కదా. అందరూ అడుగుతున్నారు, మీ అక్క పిల్లల్ని ఎత్తుకుందా, ఇంకెప్పుడు ఎత్తుకుంటావు అని అడుగుతున్నారు. ఇంకెత్తుకోవా? పల్లెటూరులో అయితే ఇంకేకంగా నీళ్ళు పోసుకున్నావా? ఏం పోసుకున్నావా? నీళ్ళు పోసుకున్నావా అని అడుగుతారు. దేవుడి స్తోత్రం. నీళ్ళు రోజు పోసుకుంటున్నావు, పైకి నీళ్ళు. ఇది వరకు పైకి నీళ్ళు. దేవుడి స్తోత్రం. రాను స్నానం. తర్వాత ఏమైంది? ఇంకా స్పెషల్ మాటలు వచ్చేసినాయి కదా, చెప్పండి ఇంకో 2 మాటలు. ఏంటి? వాషా. దేవుడి స్తోత్రం. పైకి నీళ్ళు ఇదివరకు అలాగని ఎవరు? దేవుడి స్తోత్రం. ప్రియులరా, అందరూ అడుగుతుంటే ఏడుకొట్టు మాకు వచ్చేసింది. అందరూ అడుగుతున్నందుకు వచ్చేస్తుంది. అందుకని ఎవరు అడగకపోతే ఏ బాధ ఉండదు, అడుగుతున్నందుకు వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం. వెంటనే జ్ఞాపకం చేసేసుకున్నాడట రాహేల్ని. ఏం చేశాడు ఆయన? జ్ఞాపకం చేసుకున్నాడు. బాధపడుతూ దుఃఖముఖంతో ఉన్న హన్నాను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతమందిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిన్నెందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవడం? నువ్వు ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి జ్ఞాపకాలలో నువ్వు ఉన్నావు. నువ్వు దేవుడి జ్ఞాపకాలలో ఉండడం కాదు, నువ్వేది చేసినా దేవుడికి జ్ఞాపకం ఉంది. నువ్వేం చేసినా దేవుడికి జ్ఞాపకం ఉంది. ప్రియులరా, కొర్నేలితో ఆయన దూత వచ్చి చెప్పింది, నీ ధర్మ కార్యములు దేవుడి సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. నువ్వేది చేస్తున్నా దేవుడికి జ్ఞాపకం ఉంటుంది. నువ్వు జ్ఞాపకం ఉండడమే కాదు, నువ్వు చేసే ప్రతిదీ జ్ఞాపకం ఉంటుంది. దేవుడికి స్తోత్రం. నువ్వే చిన్న పని చేసినా కూడా అది దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఏది చేసినా ఉంచుకోడండి ఆయన. ఏం చేయడు? ఉంచుకోడు. నిన్నటి దిన్నాన్న కాకినాడ నుంచి ఒక అబ్బాయి కాల్ చేశాడు. సరిగ్గా దురాత్మలతో పోరాడడం అంటే ఏంటో అనేది నిన్న యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సరిగ్గా 1 గంట మెసేజ్ ఉంది.
ఆ గంట మెసేజ్ విన్నాడంట. ఆ కుర్రోడు ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ ఆ గంట వర్తమానంలో మరి ఏం చెప్పాడంటే, ఎక్కడా రాజీ పడుతున్నట్టు లేదండి, అంతా క్లియర్గా విన్నాను. ఈ వర్తమానం నాకు ఎక్కడా ఇంతవరకు నేను వినలేదు, అందుకే నేను మీకు కాల్ చేశాను, మీ పేరేంటో తెలుసుకుందామని, మీతో మాట్లాడదామని. నేను కూడా సేవలోనే ఉన్నానన్నా. నేను రైల్వేలో జాబ్ వదిలేసి సేవకు వచ్చాను అన్నాడు. నాకు చాలా సంతోషమైంది. ఎక్కడెక్కడోళ్ళనో దేవుడు కలుపుతున్నాడు. దేవుడికి స్తోత్రం. రైల్వేలో జాబ్ వదిలేసి వచ్చాడంటే అన్యాయస్తుడా? మర్చిపోతాడా? నువ్వేది చేసినా, చిన్నదే చేసినా పెద్దదే చేసినా, నువ్వేం చేసినా నేను చెప్తున్నాను, నువ్వెవరికైనా ఏమైనా చేయొచ్చు, కానీ చేస్తున్నాను అనేది ప్రభువుకే చేస్తున్నాను అనుకుని చేస్తే అది ఆ మనుషుడు మర్చిపోవచ్చు, కానీ నీ ఎడల కృతజ్ఞత భావం కలిగి ఆ మనుషుడు ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన భావం కలిగినోడాయన. నువ్వేం చేసినా ఆయనకు కృతజ్ఞత ఉంది. దేవుడికి స్తోత్రం. మీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని యోసేపు చెప్పాడు. మనం క్షేమంగా ఉంటుంటే ఎక్కడ లొంగుతాం? మనం క్షేమంగా ఉంటే దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? మీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే అలాగే అని చెప్పి తలకాయ ఊపేశాడు. ఊపేసి బయటికి వెళ్ళిపోయి మర్చిపోయాడు. ఎప్పుడు మర్చిపోను నేను. అయ్యి బాబు, నేను ఎందుకు మర్చిపోతానండి బాబు? ఎగ్జామ్ రాయడానికి పడి ప్రార్థనలు చేయించుకుంది ఒక ఆవిడ. తెగసేసేసింది, తెల్లారనిచ్చేది కాదు. ఏడుపు కొట్టు ముఖం, ఆ ముఖం నేను చూడలేకపోయేవాడిని. దేవుడి స్తోత్రం. ఇదేంటి ఇలాగ ఏడ్చేస్తుంది, ఇలా బాధపడిపోతుంది ఏంటని నాకేటో అదిలాగా అయిపోయింది. దేవుడి స్తోత్రం. ప్రార్థన చేసేసాం, పాస్ అయిపోయింది ఏటో, ఫోన్ లేదు, ఏం లేదు, పాస్ అయిపోయింది ఏటో. ఏమో ఏదో ఎగ్జామ్లు 2-3 ఎగ్జామ్లు అంటుంది. 1 కాదు 2 కాదంట, 3 ఎగ్జామ్లకి ఫోన్ చేసేసి ప్రార్థన చేయించేసుకుంది. మరి పాస్ అయిపోయింది ఏటో. నాకు క్షేమం కలిగినప్పుడు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానంది. నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నేను అనలేదు. నాకు క్షేమం కలిగినప్పుడు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానంది. వాగ్దానం కూడా చేసింది. ఏ వాగ్దానం అంటే, ప్రియులరా, 3,000 పెట్టి 3,000 పెట్టి పోడియం ఉంటుంది కదా చెక్కతోను, అది చేయించేస్తానని. వద్దమ్మా, వద్దు, అది ఉంది, మాకు వద్దది అని చెప్పేసి నేను ఆవిడతో చెప్పాను. దేవుడి స్తోత్రం. అది కాకపోతే ఇంకోటి ఏదైనా చెయ్యమ్మా అని నేను అనలేదు. ఏది వద్దు, నువ్వు ముందు మంచిగా ఉండు చాలు, ఏం వద్దు. గూగుల్ మీట్లోకి వచ్చి వాక్యం విని చాలు. ఏమన్నానా? గూగుల్ మీట్లోకి వచ్చి వాక్యం వినండి. కనపడతలేదండి ఇంకా, మరి ఎక్కడికి వెళ్ళిపోయిందో. దేవుడి స్తోత్రం. కనబడటం లేదు అసలు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, పిల్లరా, క్షేమం కలిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మర్చిపోతారు. క్షేమం కలిగినప్పుడు ఎవరో జ్ఞాపకం ఉండరు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి మనం ఈరోజు ఆయన నీకు ఎంత జ్ఞాపకం ఉంటున్నాడో, నిజంగానే జ్ఞాపకం ఉంటున్నాడా? రోజుకి ఎన్నిసార్లు జ్ఞాపకం ఉన్నాడు దేవుడు? మరిచిపోతున్నావు. రోజు ఎవరెవరో జ్ఞాపకం వస్తున్నారు, కానీ దేవుడు మాత్రం జ్ఞాపకం లేడు. అసలు దైవజనుడు కూడా జ్ఞాపకం లేడు. దేవుడు లేడు, దేవుడే జ్ఞాపకం ఉండడం. ఇంక మేమేమి ఉంటామండి? దేవుడే లేడు కదా. దేవుడు జ్ఞాపకం ఉన్నట్లయితే మేము జ్ఞాపకం అంటాం. మేము జ్ఞాపకం ఉన్నామంటే ఇంక దేవుడిని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నట్టే. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈరోజు తినేటప్పుడు త్రాగేటప్పుడు కూడా మనకి ఆయన జ్ఞాపకం ఉండడమే కాదు, ప్రతిరోజు ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.
దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చును గాక.